జలాద్, నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. వేర్ ఇస్ హీ? మనం త్వరగా బయలుదేరాల్సి ఉంటుంది. నేను మళ్ళీ తన్నోసారి చూడాలి. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఇక్కడ ఈ గుంటనక్కల కళ్ళు కప్పాలి కదా. Is your brother? No, he is my blood. ఫిలిప్ ఎక్కడ? దొంగలు పట్ట 6 నెలలకి కుక్కలు మరుగుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడున్నా వాడిని కనిపెట్టి నేను తీసుకొచ్చి తీరుతాను. చూడాలని అంత ఆశగా ఉంటే నేనే డబ్బులిచ్చి పంపిస్తాను. అప్పుడెళ్ళి తృప్తిగా చూసొద్దు గాని. నీ కొడుకు తెలివైన వాడే. చూసారా సార్, వాడు పడిపోయే రకమైతే ఎప్పుడో పడగొట్టేసేవాళ్ళం. కానీ ఓడిపోవడం అబ్రహాం వంశంలోనే లేదు. రక్తం తాగుతోంది దోమే కదా అని ఎవ్వరూ ఊరికే ఉండరు. దాన్ని చంపడానికి మనం ఒక్క క్షణం కూడా ఆలోచించాం. నా చేత అలాంటి పని చేయించకండి. డెరిక్ అబ్రహాం, మళ్ళీ సర్వీస్లోకి వచ్చావు. చాలా మంచి వార్త. సంతోషంగా ఉంది. గెలవటం అనేది నీకు అలవాటైపోయింది. అలాగని మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు. గుర్తుందిగా దేవుడి పేరుతో నిన్నెలా ఇబ్బంది పెట్టాడో? ఆ రోజు అందరి ముందు తలదించుకున్నావు. నాకన్నా ఈ ప్రపంచంలో తెలివైన వాడెవడూ లేడని నువ్వు అనుకుంటే ఆ రోజు జరిగింది గుర్తు తెచ్చుకో. అలాగే దేవుణ్ణి కూడా. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఈ ప్రపంచంలో నాస్తికులు ఎంతో మంది ఉన్నారు. నీకు నాకు తెలిసింది ఈ సిటీలో ఉన్నవాళ్ళు మాత్రమే. కానీ నన్న దేవుడు పరలోకానికి పిలుస్తున్నాడు. అమాయకమైన పిల్లలు దారి తప్పుతున్నారు. నన్ను పిచ్చివాడని పిలుస్తున్నారు. నన్ను నాశనం చేసేవాళ్ళు ఇంకా ఈ భూమిపై పుట్టలేదు. ఈ బలుల్ని నేను సంపూర్ణం చేస్తాను ఆఫీసర్. పరిశుద్ధ ప్రభువైన యెహోవాకి స్తోత్రం. దేవుడు ఎప్పటికీ స్తుతింపబడతాడు. Nothing but a test for my brethren, for my loved ones and my element. This be my throne, this my reign, I'm the king. This is what I represent, I am destined to win.
Forgive me for my sins as I walk through the valley. This war about to begin as I go part to part.